Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on seventh part of Indra movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram. Link will be in description box. But for now, let's start. ఆ? ఆ? అవ్వా, ఎవరు నువ్వు మాట్లాడుకోవడం లోపలికి వస్తాండవే మాట్లాడు సుశీల సుశీల ఎవరు నువ్వు ఇందులో కూర్చున్నావులే ఆ? ఇది మా ఇంద్రసేనుడి కుర్చీ ఇందులో మేము కూర్చోం లే అంత గొప్పవాడా మీ ఇంద్రసేనారెడ్డి? తలెత్తి అటు చూడు. Whoa. ఇందాక లేవమన్నా లేవలేదు ఇప్పుడు నీ అంతటి నువ్వే లేచినావు Hmm. మన ఇంద్రసేనాన్ని చూస్తే ఈ పెళ్ళైంది తమ్ముడు ఈ స్టేట్ లో ఏ ఆడపిల్లైనా సరే లేచి నిలబడాల్సిందే Today I'm not feeling comfortable. Oh. Oh. నేను శివారెడ్డి కూతురివి పేరు స్నేహలతారెడ్డి ఎలా చెప్పగలిగావు? నా ఫేస్ లో నా తండ్రి పోలికలు చూసా? కాదు నీ ఒంట్లో ఉన్న పొగరు చూసి పొగరు చూసి. ఎందుకు వచ్చావు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు నువ్వే. What? ఏమిటి నాలో నీకు నచ్చింది శత్రువు ఇంటికి సింహంలా రావడం నాకు నచ్చింది. మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగతనం నచ్చింది. ఇంకా చిరుతపులి లాంటి నీ చూపు నచ్చింది. గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది. నీ నడకలో What నీ is స్టైల్ happening? నచ్చింది. అంతెందుకు, టోటల్ గా నీ బాడీలో ఉన్న అణువణువు నాకు నచ్చేశాయి. నువ్వు నాకు నచ్చాలి కదా నాకేం తక్కువ? నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను. కండిషన్లు పెట్టకు కన్యగానే మిగిలిపోతావు వచ్చే శ్రావణ మాసంలోపు నీ చేత తాళి కట్టించుకోపోతే నా పేరు స్నేహలతారెడ్డి కాదు, ఛాలెంజ్. ఏంటి, నా నడక చూసి ఇంకోసారి నా ఫేస్ చూడాలనిపించిందా? మా ఇంటి సాంప్రదాయం చూపించాలనిపించింది మా ఇంట్లో ఏ స్త్రీ అడుగు పెట్టినా మర్యాద చేసి పంపించడం మా ఆచారం Oh. అక్కయ్య థ్యాంక్స్. ఇదే మన ప్రధానం చీర అనుకుంటాను. మన పెళ్లికి ఈ చీరే కట్టుకుంటాను. ఇంద్రసేన మళ్ళీ వాళ్ళు ఏదో ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నాటకం ఆడతాడేరోనని Hmm. అమెరికా నుంచి ఇప్పుడే కదా దిగింది ఇంకా ఆ ఇంటి నీళ్లు వంట పట్టుండు ఇదిగో బాబు ఒకసారి దువ్వానుంటే తల దువ్వుకోవాలి అబ్బా అయ్యబాబోయ్! ఇదేంటి దువ్వెనడితే కత్తిచ్చాడు నయ్యం తలదో మళ్ళీ తల తీసేదుడు బాబు ఇది రాయలసీమ కోనసీమ కాదు ఏ ఇక్కడ దువ్వాను వాట ఏందమ్మా పేరంటానికి పోయినావా? ఎవరితోనూ చెప్పనే లేదు. అయినా వదిలిన పిలవకుండా అమెరికా నుంచి వచ్చిన నిన్ను పిలిచిన కొత్త బంధువులు ఎవరమ్మా? వెళ్ళింది పేరెంటానికి కాదు, ఇంద్రసేనారెడ్డి ఇంటికి. ఎందుకు పోయినావు పెళ్లి చూపులకి కోరి వెళ్ళాను. మనసిచ్చాను. మనువాడాలి అనుకున్నాను. చీపో అన్నాడు. చేతనైతే మీరు వెళ్ళి నీ కాళ్ళు కడుగుతాం, కన్యాదానం చేస్తాం, రెడీగా ఉండమని అడిగిరండి. Oh. ఏందన్నా ఇది మన నాయన్ని చంపినోడు తల తెండ్రా అన్నలో అడగాలి గాని Oh. She is also doing the నీకు same. ఆవేశం గంపెడు, ఆలోచన చిటికెడు. అది ఎవరు? మన చెల్లి, మన నెత్తురు. Hmm. అది మన మేనత్త పోలికతో పుట్టిందిరా. అది పగ తీర్చుకుంటాది గాని
పక్క పంచదురా. ప్రజల కోసం పుట్టావు. మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బ్రతకాలి నాయనా. మల్లెపూలా దొరికినావు. అందరూ బాగుంటారు. How Holi and Rakhi together? ఏం మనుషులు ఏమో తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక అక్కడ జనం అల్లాడిపోతా ఉంటే ఇక్కడ గుండికలు నీళ్ళు నేలపాలు చేస్తున్నారు. ఏం సరదాలో ఏం సంబరాలో. ఏంటి ఆ పిచ్చి వాగుడు? వెళ్ళి పని చూసుకోపా. వాల్మీకి అయ్యా అయ్యా వెనక ముందు చూసుకోక నోరు సరేనయ్యా. లేదన్న. అయ్యా లేదు చెప్పన్నా, ఎందుకు ఆ మాట అన్నావు? అసలేం కష్టం వచ్చింది? నీళ్ల కరువుతో జనం కటకటలాగిపోతున్నారయ్యా. అదేందన్నా, మొన్నటికి మొన్నే కదా వర్షాలు పడ్డాయి. కరువు వాసిపోయిన నేల ఎన్ని వానలు పడ్డా కాలుతున్న పెన మీద పడ్డట్టు ఆవిరైపోతుందయ్యా. నేల మీద పడ్డ నీళ్లు నిల ఉండాలి కదయ్యా. అయ్యా ఇంద్రసేనారెడ్డి గారు వస్తున్నారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. రండి. Oh, he was collector at that time. That's how they know each other. మీరు ఇక్కడ దాకా రావటం, ప్రజల కోసం ఎక్కడ దాకా అయినా వస్తాను సార్. చెప్పండి నన్ను ఏం చేయమంటారు? మరేం లేదండి, వర్షపు నీరు నిల్వ ఉండటానికి ఈ ఏరియాలో ఒక రిజర్వాయర్ కట్టించాలి. లేకపోతే పేదవాళ్ళ కన్నీళ్ళకి మనం ఆనకట్ట కట్టలేం. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడో ప్రపోజల్ పెట్టిందండి. Oh. కాకపోతే డబ్బా నేనిస్తాను, నా పిలుపు అందుకుని ప్రజలు ఇస్తారు. ప్రాబ్లం డబ్బు కాదండి. మరి ఏ ఏరియా ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందో ఆ భూమి శివారెడ్డి కుటుంబానికి. వాళ్ళు ఇవ్వమంటున్నారు. మేమెన్నో విధాలుగా ప్రయత్నించాం, కానీ వాళ్ళు ఖరాఖండిగా కుదరదంటున్నారు. ప్రభుత్వం తన అశక్తతను తెలియజేయడం తప్ప ఏం చేయలేకపోయింది. నేను చేయగలను. మీరు శివారెడ్డి కొడుకులు గౌరవించి మా రెండు గ్రామాల మధ్య ప్రజలు కలుసుకుని ఏర్పాటు చేయించండి. వాళ్ళు రావంటే రావంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలించదు, నా కనుసైగా పవర్ పరిపాలిస్తుంది. Oh. ఏందయ్యా కలెక్టరు, మాకు అవతల పనులున్నాయి. రమ్మన్నారు, వచ్చినాం. ఏడయ్యా ఇంద్రసేనారెడ్డి? లేండ్రా. Late comer. కూర్చోండి. వాడిని చూసి మనం లేచిన Indra. 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 బాగా స్పీడ్ చూస్తుంటే మా బావలందరికీ బద్దలైపోయిలా ఉంది. నమస్కారం కలెక్టర్ గారు. చెప్పు కలెక్టర్, మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? ఏముందండి, అందరికి తెలిసిందే. ఈ రిజర్వాయర్ కోసం అంటే ఈడ మా పొలాలు ఇయడానికి మేమేం తేరగాలేమయ్యా. వాళ్ళేమన్నా కూలీ తీసుకోకుండా మా పొలాల్లో ఊరికనే పని చేసినారా? వాళ్ళ కోసం మా పొలాలు ఎందుకు ఇయ్యాలా? ముష్టెవడిమ్మన్నాడు? మీ ఇష్టం వచ్చినంత నష్టపరిహారం అడగండి, ఇప్పిస్తాను. నష్టపరిహారం ప్రభుత్వమే అప్పుల్లో ఉండాది. ఎప్పుడొస్తుందో నాకే తెలీదు. నష్టపరిహారం నువ్వు కడతావా? కడతాను. మాట తప్పకూడదు. ఏనాడైనా తప్పానన్న రికార్డు ఉందా? మా 1200 ఎకరాలకు బదులు నీ 1000 ఎకరాల బత్తాయి తోటి ఇవ్వాలా? Oh. కుదురుతుంది? మీది బంజరు భూమి, మా ఇంద్రాల సాగు భూమి. అవునండి, ఇది అన్యాయం కదా. ప్రభుత్వం రేటు ప్రకారం. ప్రభుత్వ రేటు ప్రకారం మాకు అక్కర్లేదు. ఇష్టమైతే చెప్పండి, లేకపోతే వెళ్ళిపోతాం. ఆగండి. అలా కాదండి. లేదు కలెక్టర్ గారు, వాళ్ళు అడిగింది రాసిస్తాను. కూర్చోండి. ఇంద్రసేనారెడ్డి, ఆ పొలంలో 200 ఎకరాలు నాయి. నేను కూడా సంతకం పెట్టాలంటే నీ తోటలతో పాటు తరతరాలుగా ఉంటున్న మీ ఇల్లు నాకు రాసి. రాసిస్తాను. నీ పేరు మీద ఉండే బైరేట్స్ గన్లు, సున్నం ఫ్యాక్టరీలు నా పేరు మీద రాయాలా? అప్పుడే నేను సంతకం పెడతాను. ఒప్పుకుంటున్నాను.
అవి కూడా Why? రాసిస్తాను. Don't give. వీరభద్రారెడ్డి, ఇక నువ్వే మిగులున్నావు. నీకేం కావాలి? నువ్వు మా నాయన్ని ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావు. నేను ఆ కాగితం మీద సంతకం పెట్టాలంటే నువ్వు ఈ సీమనే వదిలి వెళ్ళిపోవాలి. Oh, bhai. దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోండి. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు ఇంద్రన్నా, మీరు మాత్రం సీమ పెట్టి వెళ్ళొద్దన్నా. Oh. నీకు సంబంధించిన ఆత్మతలు వదులుకున్నావన్నా, కానీ నువ్వు మా ఆస్తివి. నువ్వు ఒప్పుకోడానికి వీల్లేదు. వాళ్ళ మాట విని వెళ్ళిపోవడానికి వీల్లేదు. I'm having goosebumps, yaar. దయచేసి కూర్చోండి. Wow. కలెక్టర్ గారు, నేను ఈ సీమను వదిలి వెళ్ళిపోతాను. అయితే అది రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాతే సంతకాలు పెట్టించండి. Abey, they asked ఆగనయ్య. everything. కలెక్టర్ గారు, ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదా? ఉందమ్మా. ఎందుకు లేదమ్మా? 1200 ఎకరాల్లో 1000 ఎకరాలు మాయి, 200 ఎకరాలు నీయే కదా. అంటే ఆ కాగితం మీద నేను సంతకం పెట్టాలిగా? పెట్టాలి. సంతకం పెట్టాలంటే నాది ఒక షరతుంది. ఇక నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ మిగలలేదు, వట్టి చేతులు తప్ప. ఆ ఒట్టి చేతులు చాలు నా మెళ్ళో తాళి కట్టడానికి. Oh, for marriage. వద్దు వద్దు ఇంద్రసేన, ఇదేదో కుట్రలా ఉండదు. అన్నదమ్ములు తోడ పుట్టిన దాన్ని తోడి తీసుకొచ్చి తోడేలు ఆలోచన చేస్తున్నారు బావా. నా మాట వినింద్రా, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. అవును, అక్క చెప్పింది నిజమే. What will happen now? Don't say yes. Sonali Bindra is waiting there. ఇందాక ఇచ్చిన మాట ప్రకారం రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని ఈ సీమ నుంచి వెళ్ళిపోతాను. Oh. ఆహా, అది మొగోడితనం అంటే. అందుకో దస్తావేజులు, చెక్కుతో సంతకాలు. Acha, these boy. Oh, they are there. Okay, nephew and wo. Got it. Nandani or wo. ముక్కంటిని మురిపించగా శివగంగను సాధించగా తన ముచ్చమటలి పాలుగా అభిషేకించెరా. తరతరాలు తరించగా తరగని సిరులే పెంచగా భగీరథుని మరిపించగా. Can someone do this much for anyone? సామ్రాట్టు తాను సామాన్యుడల్లి శ్రామికుడై నిలిచెరా. Oh, wow. అందరితో కదిలి అడుగు. Now this is giving me feel of Bahubali, and Bahubali obviously came later, right? But still he is working like that. Awesome scene. Like I'm having full goosebumps. Full goosebumps. Nice. ఉరకలెత్తు జన చైతన్యానికి ఎదురే లేదురా. కడలి వైపు పరిగెత్తే గంగని అదుపే చెయ్యరా. వరవళ్ళు దొక్కు శ్రమ శక్తినంత వారధిగా మార్చరా. మన కలల పంటకి ఆనకట్ట కలకాలం సాక్షిరా. మరుభూమిలోన ఇక ప్రతి మూల इसको तो म्यूट किया होगा मैंने, आप लोग समझ सकते हैं. ప్రభు చలవతో ఇకనైనా మా ఆశలన్నీ నిజమయ్యేలా. కానజాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా. కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. Indra Reservoir. Wow.
Oh. ఉంటాను సార్ ఇంద్రసేనారెడ్డి గారు. వండర్ఫుల్. మీ పుణ్యమా అంటూ రిజర్వాయర్ కింద బ్రతుకుతున్న పేద ప్రజలకు బ్రతికినంత కాలేక ఏ బాధ ఉండదు అన్న మాట నిలబెట్టుకున్నారు. సారీ కలెక్టర్ గారు, మర్చిపోయినట్టున్నారు. అసలు మాట ఇంకా మిగిలే ఉంది. రేపే నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకోమని మీ అన్నలకు చెప్పు. Oh. బురదలో దూర్చొచ్చినావా? అయ్యా చెత్త సన్నాసి, కుర్చీ వేయాలని మాకు తెలియకనా? దొర ఏడ కూర్చోవాలనో, కూలోడు ఏడ కూర్చోవాలనో ఇంద్రసేనారెడ్డికి తెలీదా? కళ్ళ ముందు చాపలుంటాయి, తెచ్చి కూర్చుంటాడు. ఇన్ని అవమానాలు భరించాలా? మాట తప్పమంటావా? ఏంటో దెయ్యాల కొంపలోకి దేవుడు వచ్చినట్టు ఉంది. ఇంద్రసేనారెడ్డి గారు కూర్చోండి. Bhai. This is how you are welcoming your son-in-law. I love the expressions of Chiranjeevi sir. I love the expressions. నేనన్న దాంట్లో తప్పేదైనా ఉందా? తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చాం గాని మాటలు మార్చుకోవడానికి కాదు. ముహూర్తాలు పెట్టించండి. ఆ టైం కోసమే కదా మా 5 అన్నతమ్ముళ్ళం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తాను. తీసుకురాయా మా చెల్లెల్ని. రామ్మా. Oh, he is not even seeing towards her. కూర్చో కూర్చో. ఏందమ్మా ఆలోచిస్తాండా? ఓ, కాలు మీద కాలేసి కూర్చుంటే నీ పాదం కాబోయేవాడి మొహం ముందుంటాదని ఆలోచిస్తాండావా? ఏ గానీలే నా కుటుంబం నీ కాళ్ళ మీద కన్నీళ్లు జల్లి బతకాల్సిన No. వాళ్ళేగా. కూర్చోమ్మా కూర్చో. ఇదేందమ్మా కింద కూర్చున్నావు? ఆయన్ని చేసుకుని వెళ్ళాక నేనుండబోయేది మేడలో కాదుగా, పూరి గుడిసెలోనే కదా. అక్కడ కుర్చీలుండవుగా, అలవాటు అవుతుంది. Oh. Huh? She's looking good only. శభాష్, మేనత్తకు తగ్గ మేనకోడలు అమ్మ. పంతులు గారు, అయ్యా ముహూర్తం కరెక్ట్ గా చూసి పెట్టండి, బాగా కలిసి రావాలి. అయ్యా, శ్రావణ శుక్రవారం ఉదయం 10:30 అద్భుతంగా ఉందండి. కుదరదు. అతనిచ్చిన మాట ప్రకారం రేపే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా? రేపే పెట్టండి. ముహూర్తం లేదు బాబు. రేపు నక్షత్రం పెళ్లికి పనిచేయదు. మాకు పనికొస్తుంది. ఇదే 10:30కు రేపు పెట్టండి. ఉత్సాహపడుతున్నారుగా, పెట్టండి ముహూర్తం. ఒక్క క్షణం, నేను ఇంద్రసేనారెడ్డి గారితో ఏకాంతంగా మాట్లాడాలి. మీరు నా కాళ్ళు కడగనే లేదు, గదిలోకి రమ్మంటుంది. వస్తా. ఇదిగో కంగారు పడకండి. తొందరపడటం మీ వంశంలో ఉందేమో గానీ ఆయన వంశంలో లేదు. క్యారెక్టర్ ఉన్న మనిషి. ఇప్పుడు కంగారు అండి. చిపా. మీ అన్నయ్యలు అడగలేక నీ చేత అడిగించవలసినవి ఇంకా ఏమన్నా మిగులున్నాయా? ఉన్నాయి. ఏంటవి? మీ ప్రాణాలు. ఇవ్వనా? నాకు కావాల్సింది మీరు. మా అత్తయ్యలాగే నేను మిమ్మల్ని చంపాలని కోరుకునే మా అన్నయ్యలు ఈ ముహూర్తం పెట్టించారు. అమెరికా నుంచి వచ్చినప్పుడు మా అన్నయ్యలు దేవుళ్ళు అనుకున్నాను. మా కుటుంబానికి మీరు పగవాడనుకున్నాను. కానీ మీరు నా మేనలుడికి ప్రాణం పోశారు. మా అన్నయ్య ప్రాణం తీశాడు. అప్పుడే ఈ 2 కుటుంబాలకి మధ్య ఉన్న
తేడా తెలిసింది. Uh-huh. మీరు ఈ పెళ్లి ఒప్పుకున్నది నా కోసం కాదు, పేదవాళ్ల కోసమని నాకు తెలుసు. నాకు మీరు కావాలి, మీ మనసు కావాలి. ఈ సీమ జనం మీద మీరు చూపించే ప్రేమలో కాస్తైనా నా మీద చూపించండి ప్లీజ్. ఇది నాటకం కాదు. ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఇప్పుడే ఆ లగ్న పత్రికని పసుపు రాసిన ఆ లగ్న పత్రిక మన ఇద్దరిని పసుపు బట్టలతో పెళ్లిపీటల మీద కూర్చోబెడుతుంది. కానీ తాళి కట్టాక నువ్వు నా వెంట కోటీశ్వరుడి చెల్లెలుగా కాదు, పేదవాడి భార్యగా రావాలి. So guys, जैसे कि अब हमने ये 7th सीन भी देख लिया है इस मूवी का, and I am super duper confused, like what is happening, like Sonali Bendre is waiting there, and she's also looking like a good girl only, like will she ditch them? I don't understand what is this happening. I don't know whether she's really a good girl or she will. I don't know. Like movie took another turn now. Like there Sonali Bindra is already waiting, and here now she came into the picture, and then she came there in the marriage, and I don't know actually what is happening, and I want to know. But till now, I'm liking the movie a lot. Like, let's talk about the things which I understood actually. Like, how can someone be this much like selfless? And like, he's not a little bit selfish also. Like, he just gave his house, his companies, his factories, his land, everything to them. Okay, and now he don't have anything. Like, he became a poor man, and like, still he's thinking about people, and he did that. Like gem of a person he is, and like all the expressions of Chiranjeevi sir especially in this movie, I love that a lot. Like what a nice actor he is. Like I don't knew this, like I haven't seen like like movies of Chiranjeevi sir. So like after watching this movie I'm feeling like every emotions when he was smiling, when they showed, they said he just sit on floor, and that time also when he smiled, that smile is having like, see in reality how we will like that kind, oh my god, like I can't explain actually, like the kind of acting and the kind of depth he was having in his acting is totally phenomenal. I just love it, love this scene a lot. What about you guys? Do you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I'll see you super soon in next scene. Till then, bye bye.